యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ఓజేఎస్ 2026 ఫెస్ట్తో సందడిగా మారింది. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ వేదికగా నిర్వహిస్తున్న ఓజేఎస్ 2026 ఫెస్ట్ విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఆర్ట్స్ కాలేజీ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న ఈ 3 రోజుల వేడుకల్లో ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని హైదరాబాద్ నగరానికి చెందిన 47 కళాశాలల విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. మొదటి రోజు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఐఎన్పిఆర్ కమిషనర్ ముకుందారెడ్డి హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించే వేదికగా ఓజేఎస్ 2026 నిలుస్తుందని నిర్వాహకులు తెలిపారు. పాటలు, నృత్యాలు, ఉపన్యాసాలు, క్విజ్, ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం వంటి పలు విభాగాల్లో పోటీలు నిర్వహిస్తూ విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు. పోటీల్లో విజేతలకు నగదు బహుమతులు అందజేయనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ నెల 9వ తేదీన జరిగే ఆర్ట్స్ కాలేజీ వార్షికోత్సవ కార్యక్రమానికి తెలంగాణ డీజీపీ ఆనంద్ హాజరు కానున్నట్లు ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాసిం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓయూ ఎగ్జిక్యూటివ్ నెంబర్ మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. మొట్టమొదటిసారి జరుగుతున్న ఈ కార్యక్రమంలో మీరందరూ భాగమవుతున్నారు. ఇక్కడికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున వందనాలు. ఈ 2 రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిజానికి మేము భయపడ్డాము. ఎంట్రీస్ వస్తాయా? మధుసూదన్ రెడ్డి, ఉస్మానియా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్. ఈరోజు ఉస్మానియా ఓజేఎస్ ప్రోగ్రామ్ జరగడం చాలా సంతోషం. 109 సంవత్సరాల యూనివర్సిటీ తెలంగాణ ప్రాంతంలో ప్రతి విద్యార్థికి విద్య, సంక్షేమము, ప్రగతికి బాటను వేయాలి. ఆ దిశలో యూనివర్సిటీ నడవాలి. దానికి అందరం కూడా మీ పూర్వ విద్యార్థులుగా ముందుండి యూనివర్సిటీకి వెళ్ళేటప్పుడు అందుబాటులో ఉంటాం. కాబట్టి జై ఉస్మానియా, జై తెలంగాణ. యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రొఫెసర్ కాసిం గారు ఓజేఎస్ అనేటువంటి యూత్ ఫెస్టివల్ ఈరోజు ప్రారంభోత్సవ కార్యక్రమానికి పిలిచినందుకు వారికి ధన్యవాదాలు. ఈ కాలేజ్ యొక్క స్టూడెంట్గా ఈ కార్యక్రమానికి నన్ను వాళ్ళు కలిసి విద్యార్థులను ఉద్దేశించి ప్రపంచంగా పోయినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఉస్మానియా యూనివర్సిటీ మాకు కన్నతల్లి లాంటిది. ఈ యూనివర్సిటీ వల్లనే మేమందరం కూడా ఈరోజు వివిధ హోదాలో ఉన్నామంటే ఇది ఉస్మానియా యూనివర్సిటీ కారణం. కాబట్టి ఈ కార్యక్రమానికి నన్ను ఇచ్చినటువంటి ప్రొఫెసర్ కాసిం గారికి ధన్యవాదాలు. ఓజెస్ 2026 ఆర్ట్స్ కళాశాల వేదికగా ఈ కార్యక్రమం నడుస్తుంది. ఇది కాలేజ్ ఫెస్ట్. ఓజెస్ అంటే కాంతి, ఓజెస్ అంటే శక్తి, ఓజెస్ అంటే వెలుతురు. విద్యార్థులు తరగతి గది 4 గోడల మధ్య రోజు పాఠాలు వింటూ ఉంటారు. ఈ పాఠాలతో పాటు వాళ్ళలో ఉన్న సృజనాత్మక శక్తి పాడటము, ఆడటము, ఉపన్యాసం ఇవ్వటము, క్విజ్ కాంపిటీషన్లో పాల్గొనటము, రంగురంగులతో దృశ్యాలు వేయటము, కెమెరాతో ఫోటో తీయటము, ఇలాంటి చాలా నైపుణ్యాలు దాగి ఉంటాయి. అలాంటి నైపుణ్యాలని వెలికి తీయడానికి ఆర్ట్స్ కాలేజీలో చదువుతున్న విద్యార్థులందరి కోసం ఓజెస్ అనే కాలేజ్ ఫెస్ట్ నిర్వహిస్తున్నాం. ఈ కాలేజ్ ఫెస్ట్ ఇవాళ జూలై 7వ తారీఖు, రేపు జూలై 8వ తారీఖు 2 రోజులు ఈ కార్యక్రమం నడుస్తుంది. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉన్న, హైదరాబాద్ సిటీలో ఉన్న 47 కాలేజీల విద్యార్థులు ఈ కార్యక్రమంలో, ఈ పోటీలో పాల్గొంటున్నారు. గెలిచిన విద్యార్థులందరికీ నగదు బహుమతి కూడా ఇవ్వడానికి విద్యార్థులు ప్లాన్ చేశారు. అదేవిధంగా ఆర్ట్స్ కాలేజీ ముందు ఒక స్టేజ్ మీద చాలామంది విద్యార్థులు తమ నైపుణ్యాలను ప్రదర్శించడానికి సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు ఆర్ట్స్ కాలేజీ ముందు కార్యక్రమాలు నడుస్తాయి. మిగతా కార్యక్రమాలన్నీ ఆర్ట్స్ కాలేజ్ లోపల తరగతి గదుల్లో వివిధ పోటీలు నడుస్తాయి. ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి, విద్యార్థుల్ని ఆశీర్వదించడానికి యూనివర్సిటీలో ఉన్న, యూనివర్సిటీ బయట ఉన్న, హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ ఆలోచన పరులు, మేధోజీవులు రావాలని కోరుకుంటున్నా. ఉస్మానియా విశ్వవిద్యాలయం అంటే ఆరాట పోరాటాలకి మాత్రమే కాదు, చదువుకు, నైపుణ్యానికి ఇది కేంద్రమని, ప్రతిభకు కేంద్రమని చెప్పడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. చెప్పండి. 9వ తారీఖు, ఈ నెల 9వ తారీఖు అంటే జూలై 9వ తారీఖు నాడు ఆర్ట్స్ కళాశాల యాన్యువల్ డే జరుగుతుంది. వార్షికోత్సవం అంటారు. దాదాపు చాలా రోజులుగా ఆర్ట్స్ కళాశాల వార్షికోత్సవం జరగలేదు. కానీ 2025 పోయిన సంవత్సరం డిప్యూటీ సీఎం గారు ముఖ్య అతిథిగా కార్యక్రమం నడిచింది. ఇప్పుడు తిరిగి మళ్ళీ
ఆర్ట్స్ కళాశాల 2వ వార్షికోత్సవం జరపబోతున్నాం. జూలై 9వ తారీఖు నాడు ఆర్ట్స్ కాలేజ్ ముందు ఏర్పాటు చేసిన వేదిక మీద నుంచి ఆర్ట్స్ కాలేజ్ యాన్యువల్ డే జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా రాష్ట్ర డీజీపీ గారు సివి ఆనంద్ గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు. సివి ఆనంద్ గారు అంటే ఆర్ట్స్ కాలేజ్లో ఎకనామిక్స్ డిపార్ట్మెంట్లో చదువుకున్న విద్యార్థి, ఇవాళ రాష్ట్రానికి డీజీపీ అయ్యారు. అది ఆర్ట్స్ కాలేజ్కి గర్వకారణం, ఓయూకు గర్వకారణం. అదేవిధంగా కాలేజ్ ఎడ్యుకేషన్ కమిషనర్ దేవసేన గారు, ఐఏఎస్ ఆఫీసర్ గారు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. వందే మాతరం శ్రీనివాస్ పాట వినని వాళ్ళు తెలుగు నేల మీద ఎవరు ఉండరు. వందే మాతరం శ్రీనివాస్ గారు ఆ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. యాన్యువల్ డేను విశ్వవిద్యాలయంలో ఉన్న విద్యార్థులందరూ హాజరై విజయవంతం చేయవలసిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆర్ట్స్ కాలేజ్ చరిత్రలో ఇంతవరకు ఇలా నిర్వహించలేదు. ప్రత్యేకత ఏంది ఈసారి ఇలా ఓజెస్ అనే ఈ కార్యక్రమం కాలేజ్ ఫెస్ట్ ఇది. ఆర్ట్స్ కాలేజ్ చరిత్రలో ఇప్పటి వరకు 2 రోజులు కాలేజ్ ఫెస్ట్ నిర్వహించిన చరిత్ర ఎన్నడూ లేదు. ఆర్ట్స్ కాలేజ్ ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైం ఈ కార్యక్రమాన్ని విద్యార్థుల సహకారంతో నిర్వహిస్తున్నాం. ఆర్ట్స్ కాలేజీ చరిత్రను సృష్టిస్తుంటుంది ఎప్పుడు. ఎందుకంటే ఆర్ట్స్ కాలేజే తెలంగాణకు ప్రతిబింబం. ఆర్ట్స్ కాలేజ్ ఒక అందమైన భవనం మాత్రమే కాదు, ఆలోచనలకి వేదిక గనక మొట్టమొదటిసారి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొని తెలంగాణ సమాజానికి ఒక సందేశం ఇస్తారు. ఏం సందేశం ఇస్తారంటే, ప్రైవేటు విశ్వవిద్యాలయాలు దూసుకొస్తున్న ఈ రోజుల్లో, విదేశీ విశ్వవిద్యాలయాలు దూసుకొస్తున్న ఈ రోజుల్లో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏ ప్రైవేట్ యూనివర్సిటీకి, విదేశీ విశ్వవిద్యాలయాలకి తక్కువ కాదు అని నిరూపించడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం.